హలో గైస్! మనం ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ చూస్తున్నంత సేపు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. అంతే కాకుండా మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తల కూడా పక్కకు తిప్పనివ్వకుండా చేస్తుంది. అయితే ఇంతకీ ఆ మూవీ పేరేంటి? ఆ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది? అసలు ఈ మూవీ ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సీరీస్ సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే మన ఎల్‌ఫై టాక్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అలాగే వెబ్ సీరీస్‌లో ట్రెండ్ అయితే ప్రెజెంట్ నడుస్తుంది. ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఒక తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్విస్టులతో అదరగొడుతుంది. ఈ మూవీ గతం మర్చిపోయిన ఒక వ్యక్తి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అయితే ఇంతకీ ఈ మూవీ పేరేంటి? ఈ మూవీ ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం పదండి. ఈ యొక్క సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు 'ఎ యాడ్ ఇన్ఫినిటమ్'. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. సంజీవ్ రోడ్డు మీద దెబ్బలతో పడి ఉంటాడు. ఆ తర్వాత హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అవుతూ ఉంటాడు. గతం మర్చిపోయిన సంజీవ్‌కు పల్లవి నర్స్‌గా ఉండడంతో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. సంజీవ్ అలాగే పల్లవి ఒకే హాస్పిటల్‌లో పనిచేసుకుంటారు. సంజీవ్ రిసెప్షన్‌గా చేస్తుంటే పల్లవి నర్స్‌గా చేస్తుంటుంది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంటుంది. సంజీవ్‌కి ప్రతిరోజు ఒక కల వస్తూ ఉంటుంది. అతని గతం మర్చిపోయి ఉండడంతో డాక్టర్లు అతనికి గతం జ్ఞాపకాలు తెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గతం గుర్తుకు తేవడానికి ఎంతకీ సాధ్యం కాకపోవడంతో అతనికి వచ్చిన కలల్లో డ్రాయింగ్ వేస్తూ ఉండమంటారు డాక్టర్లు. ఒకసారి సంజీవ్‌కి అచ్చం తనలాగే ఉన్న ఒక వ్యక్తి ఫోటో అయితే కనబడుతుంది. ఆ ఫోటో ఒక నవల ప్రచురించి ఉంటుంది. ఆ ప్రచురించిన వ్యక్తి దగ్గరికి వెళ్లి అతనెవరో కనుక్కుంటాడు సంజీవ్. కొన్ని సంవత్సరాల క్రితం అశ్వత్థామ అనే వ్యక్తి బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉంటాడు. ఇంతవరకే తెలుసని ఆ నవల రాసిన వ్యక్తి అయితే చెప్తాడు. మరోవైపు చిన్న పిల్లల్ని ఒక సైకో అయితే కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఆ సైకో గురించి వెతుకుతూ ఉంటారు. ఆశ్చర్యకరంగా పోలీసులు ఆ కిడ్నాప్ చేస్తుంది సంజీవ్ అని తెలుసుకొని వస్తారు. అతన్ని అరెస్ట్ కూడా చేస్తారు. అయితే సంజీవ్ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసిన సమయంలో హాస్పిటల్‌లోనే ఉంటాడు. అదే రూపంలో ఉన్న మరో వ్యక్తి ఆ పాపను కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. సీసీ ఫుటేజ్ సంజీవ్ నిందితుడు కాదని తెలుసుకుంటారు. ఆ తర్వాత సంజీవ్ కూతురు కూడా కనబడకుండా పోతుంది. ఆమెను కూడా సంజీవ్‌లో ఉండే మరో వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. చివరికి చిన్న పిల్లలను కిడ్నాప్ చేసిన సైకో ఎవరు? సంజీవ్‌కి గతం గుర్తుకు వస్తుందా? సంజయ్‌కి ఆ వ్యక్తులను గతంలో కూడా సంబంధం ఉంటుందా? ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే ఇకపోతే ఈ ట్విస్టులతో సాగిన మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఇదేల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.